గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం దగ్గర చాలా పాత బ్రిడ్జి ఉండేది. ఆ బ్రిడ్జి రాత్రిపూట దాటితే ఎప్పుడూ ఏదో వింత సంఘటన ఎదురవుతుందని ఊరి పెద్దలు చెబుతూ ఉండేవారు. కానీ కొత్త తరానికి అవి కేవలం కథలే అనిపించేవి. అలా ఒక రోజు రాత్రి, రమేష్ అనే యువకుడు తన మిత్రుడి పెళ్లి నుండి ఆలస్యంగా వస్తూ ఆ బ్రిడ్జి మీదుగా రావాల్సి వచ్చింది. సాయంత్రం వేళ మొదట చందమామ కాంతి పడుతూ ఆ నది చాలా అందంగా కనిపించింది. కానీ రాత్రి 10 దాటిన తరువాత ఒక్కసారిగా పొగమంచు కమ్మేసింది. ఆ బ్రిడ్జి మీద అడుగులు వేస్తున్న రమేష్కి, తన వెనకాల ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దం వినిపించింది. తనంతట తానే ఆగి వెనక్కి చూశాడు. కాని ఎవరూ లేరు. భయం అనిపించి అడుగులు వేగంగా వేశాడు. కొద్దిసేపటికి బ్రిడ్జి మధ్యలోకి చేరగానే, ఒక్కసారిగా చల్లని గాలి గట్టిగా వీచింది. రమేష్కి అనిపించింది, ఎవరో అతని భుజాన్ని తాకినట్టుగా. వెంటనే అతను చుట్టూ చూశాడు. పొగమంచు మధ్యలో తెల్లని వస్త్రాలు కప్పుకున్న ఒక స్త్రీ రూపం కనిపించింది. ఆమె జుట్టు విప్పి ఉంది. కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. రమేష్ కేక వేసి వెనక్కి పడిపోయాడు. ఆ స్త్రీ నెమ్మదిగా దగ్గరకు వచ్చి, ఎందుకు నా ఆత్మశాంతిని భంగం చేశావు? అని గట్టిగా కేక వేసింది. రమేష్ గుండె బలంగా కొట్టుకుంటోంది. మాటలు రావట్లేదు. అప్పటికి అతను విన్నాడు, ఆ బ్రిడ్జి కింద చాలా కాలం క్రితం ఒక యువతి ఆత్మహత్య చేసుకుందని. అప్పటి నుండి ప్రతిరోజు అర్ధరాత్రి ఆ స్త్రీ ఆత్మ అక్కడ ప్రత్యక్షమవుతుందని. రమేష్ ఆత్మ కళ్ళలోకి నేరుగా చూసి, తనను కాపాడమని వేడుకున్నాడు. వెంటనే నది లోతు నుండి వింత శబ్దం వినిపించింది. నీటి తాకిడి, బిగ్గరగా కేకలు, పాత పాటలు. ఆత్మ ఒక్కసారిగా రమేష్ వైపు గెంతింది. రమేష్ చివరి శక్తితో కేక వేసి పరిగెత్తాడు. బ్రిడ్జి చివరకి చేరగానే, ఒక్కసారిగా పొగమంచు చెదిరిపోయింది. రమేష్ ఊపిరి పీల్చుకుని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. కేవలం నదీ జలాలు శాంతంగా ప్రవహిస్తున్నాయి. అయితే ఆ రోజు తర్వాత రమేష్కి జ్వరం వచ్చింది. ఒక వారం పాటు ఏం మాట్లాడలేదు. అతను కోలుకున్నాక గ్రామస్తులకు చెప్పాడు. ఆ బ్రిడ్జి మీద నిజంగానే ఆత్మ ఉంది. ఎవరు రాత్రిపూట దాటకండి. అప్పటి నుండి ఆ బ్రిడ్జి రాత్రి ఎవరూ దాటరు. కానీ, అప్పుడప్పుడు, గాలి గట్టిగా వీచిన రాత్రుల్లో, ఆ స్త్రీ నవ్వు దూరంగా వినిపిస్తుందని ఊరి ప్రజలు ఇప్పటికీ అంటుంటారు.